మేడం ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని గుడివాడలో అటు తెలుగుదేశం శ్రేణులు కానీ వైసీపీ శ్రేణులు కానీ ఎన్టీఆర్ వర్ధంతి జరపడానికి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి వైసీపీకి పర్మిషన్ ఇచ్చి టీడీపీకి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి కనిపించింది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యం అనే మాట మర్చిపోయిన గుడివాడ నియోజకవర్గం. కొడాల నాని గారికి ఒకటే చెప్తున్నాము, ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ గారు ఒక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీఆర్ గారిని గౌరవిస్తూ చేస్తున్నటువంటి ఈ రోజు వర్ధంతి కార్యక్రమం. కాబట్టి అది వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయొచ్చు. ఇది వర్ధంతి కార్యక్రమం అనేది దృష్టిలో పెట్టుకొని చేసే ప్రోగ్రామ్స్ అయితే వాటికి వాల్యూ ఇస్తారు ప్రజలు. కానీ ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ గారిలో నాకు అభిమాన సంఘం అభిమాని అంటూ ఆ పార్టీలో నుంచి పుట్టుకొచ్చినటువంటి కొడాల నాని గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. ముందు ఒక మన స్థానబలం కల్పించినటువంటి అసెంబ్లీలో కల్పించినటువంటి ఒక నాయకుడిని, ముందు పార్టీ నాయకుడిని గౌరవించడం నేర్చుకోవాలి. సెకండ్, ప్రతిపక్ష నాయకుడిగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడనే విషయాన్ని ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోవాలి. ఈ రెండు జరగట్లేదని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈరోజు గెలుపు అనేది మన చేతుల్లో లేదనే విషయాన్ని ఇవాళ వైసీపీ ప్రభుత్వం ద్వారా వచ్చిన మీకు, వైసీపీని ప్రభుత్వం నడిపిస్తున్న కొడాల నాని గారికి నేను తెలియజేస్తుందంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ ఏ పార్టీ అయినా సరే కలిసి వచ్చి ఇవాళ ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఉన్నటువంటి ప్రజలు మంచి కోరేటటువంటి సీఎంని ఎంచుకోవాలని దిశలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగులు వేస్తున్న విషయం కూడా కొడాల నాని గారు తెలుసుకోవాలి. అంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుడివాడ నియోజకవర్గం వైపే చూస్తూ ఉంది. కొడాల నానిని ఎవరు ఓడిస్తారు, లేదంటే మళ్ళీ కొడాల నాని గెలుస్తాడని అంత ఆత్రత అయితే రాష్ట్రం అంతా కనిపిస్తాను. దానికి సంబంధించి ఈరోజు కొడాల నాని చేసిన వ్యాఖ్యలు, నేను 4 సార్ల నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చాను, టీడీపీలో అభ్యర్థులు మారుతున్నారు తప్పితే నా గెలుపుని ఎవరు ఆపలేకపోయారు, వీళ్ళు వచ్చి పకోడీ సంథింగ్ ఇక ఆయన భాషలో ఆయన మాట్లాడిన అంశం ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాని గారికి ఒకటి తెలియజేస్తున్నాను. గెలుపు విషయం మాట్లాడుతున్నారు కాబట్టి అది సెకండరీ మాట్లాడతాను. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ భారతదేశం అంటే లేడీస్ని గౌరవించేది, మన భారతీయులందరూ కూడా మహిళలను గౌరవించేవాళ్ళు. మహిళలు ఉన్నారు మీ పార్టీలో వైసీపీలో, అలాగే మహిళలు టీడీపీలోనూ ఉన్నారు. అలాగే జనసేనలో నేను పార్లమెంట్ కోఆర్డినేటర్ మచిలీపట్నానికి ఈ నియోజకవర్గం వచ్చే క్యాన్వాస్కి వచ్చిన అమ్మాయిని, సింగిల్గా వచ్చిన అమ్మాయిని నేను. అలాంటి అమ్మాయి కానీ మహిళగా చెప్తున్నాను, మీరంటే మాకేం ద్వేషం లేదు కొడాల నాని గారు, ఒక నాయకుడిగా కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మీ పార్టీ నాయకుడు వైసీపీలో సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా పర్ఫెక్ట్గా ఉంటే సీఎంగా పదవిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడినట్లయితే మేము ఆయన కూడా గౌరవిస్తాం. కానీ ఇక్కడ జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భక్షిస్తున్నారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రొఫెషన్తో వచ్చారనేది కూడా నేను మాట్లాడను. ప్రజలకు మంచి చేసే వాళ్ళగా మేము ఎవరినైనా గౌరవిస్తాం, అలా కొడాల నాని గారు ఈవెన్ ఆయనతో కూడా. కానీ ఇవాళ వల్గర్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర రాష్ట్రం గుర్తించే విధంగా ఉన్న నాయకుడు ఎవరున్నారంటే కొడాల నాని గారు అనే విషయాన్ని మీ అందరికీ గుడివాడ నియోజకవర్గం నుంచి చెప్తున్నాను. ఆడవాళ్ళు ఉన్నారనే సభ్యత ఉందా మీకు? ప్రెస్ మీట్లో వాయిస్ ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుని తిట్టుకోవాలి, అందరిని తిట్టుకోవాలి, అన్నీ మాట్లాడుకోవాలి. అసలు అవినీతి అనే విషయం మీద మాట్లాడాలి. స్థలాలు ఎందుకు నిర్మాణంలో ఇచ్చి ఇల్లు కట్టలేదు, టిక్కీ ఇళ్ళు పేదలకు ఇచ్చాము జగన్ ప్రభుత్వంలో అనే విషయం మాట్లాడుకోవాలి. నియోజకవర్గంలో నువ్వు ఒక్కడే చేస్తే నీ నియోజకవర్గం నీ గెలుపు ఉంటుందేమో కానీ సీఎంగా గెలుపు అనేది రాదనే విషయాన్ని ముందు కొడాల నాని గారు తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, అసలు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు వచ్చి బయటకు మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా వాయిస్ ఇవ్వాలంటే నువ్వు బూతుల్లో ఏం తిడతావో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ చంద్రబాబు గారిని తిట్టుకోవాల్సిన పరిస్థితి, నువ్వు తిట్టుకోవాల్సి వస్తే అది మహిళలు గౌరవించేలాగా తిట్టుకోండి. తిట్టుకోవడం కూడా ఎందుకు, అసలు విషయం తెలియజేయండి. మీరేం చేయలేదు, మేమేం చేసాము, నియోజకవర్గంలో నేనేం చేయాలనుకున్నారు, మీరేం చేయలేదు, రేపు ప్రజలకు మీరేం చేయబోతున్నారని చెప్పాల్సిన విషయం సమయం ఇది. ఈ ప్రెస్ మీట్స్ ప్రతి ఒక్క ఖర్చు కూడా అసెంబ్లీలో కూర్చుంటున్నారంటే, ఈ నియోజకవర్గ స్థాయిలో కూర్చున్నారంటే అది ప్రజల సొమ్మని మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి. ఈయన గెలుపు అనేది పర్ఫెక్ట్ నాకే వస్తుంది. 4 ఏళ్ళు కాదు, 4 రోజుల్లో దిగిపోయే ప్రభుత్వం ఇప్పుడు మీ వైసీపీ ప్రభుత్వం. నువ్వు సింగిల్గా వచ్చి గెలవాలన్నా కూడా నీకొంటూ కూడా నియోజకవర్గంలో మంచి అనేది ఉండాలి. అలాంటి నాయకుడిగా నువ్వు పేరు పొందితే 100 ఏళ్ళు పరిపాలిస్తావు నీ బతుకున్నంత కాలం. కానీ నువ్వు కనుక కోల్పోతే 100 రోజులు కూడా నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టలేవు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారికి అడుగు పెట్టనివ్వల. మేము తెలుగుదేశం కాదు, అయినా ఎందుకు మాట్లాడుతాం? రాజ్యాంగ పరంగా ఒక వాయిస్ ఇచ్చే మహిళలుగా, ఒక పార్టీ లీడర్గా చెప్తున్నాం. ప్రతిపక్షానికి విలువ ఎందుకు ఇవ్వవు? నువ్వు వెళ్ళి కూర్చుంటావు, నీ వాళ్ళు కూర్చుంటారు, మిగతా వాళ్ళందరికీ అసెంబ్లీలో ప్రశ్నించడానికేగా మనకి ఉండేది ప్రతిపక్షం అనేది. ఇవాళ రాజ్యాంగ విలువలకు గౌరవం లేదు. మీరేం చేస్తున్నారు? వచ్చి మాట్లాడితే కొడుతున్నారు. మేము వాటికి భయపడే రకాలమా? అంటే ఈరోజు టీడీపీ జనసేన పొత్తును కూడా విడగొట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విపరీతమైన ట్రోల్స్, కామెంట్స్ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి. మరి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందంటారు మేడం? అసలు ఒక ఆశయాలతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. దాంట్లో మచిలీపట్నం పార్లమెంట్ గవర్నర్గా నేను చేశానంటే ఆశయాలతో వచ్చామని మేము చెబుతున్నాం. అలాగే తెలుగుదేశం ప్రాంతీయ పార్టీని పెట్టి ఒక పార్టీని నడిపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
దాంట్లో తెలుగుదేశం వ్యక్తులు, నాయకులు, లేడీస్ అందరూ చేసి ఉన్నారు. అయితే ఇక్కడ మంచి చేసినంత కాలం ప్రభుత్వాలు నడుస్తూనే ఉంటాయి. మంచి చేయకపోతే ఏ ప్రభుత్వాన్ని కూలిపోద్ది. అది అక్కడితో అంతమైపోయింది అనుకోవడం చాలా పొరపాటు. మళ్ళీ మంచి చేసిన రోజు ఆ ప్రభుత్వాలు ముందుకు నడుస్తాయి. అది ఏ పార్టీ అయినా సరే. అయితే ఒక సెంట్రల్ పార్టీని ఎదిరించినటువంటి దమ్ము ధైర్యం ఉన్న పార్టీలు ఒక జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం, ఈ రోజు వైసీపీ. ఇలాంటి వాళ్ళ పొత్తుతో రేపు కలయికలో మనకి ఆంధ్ర రాష్ట్ర కష్టాలు తీరుతాయని, ఇలాంటి నాయకులకి మనం ఎక్కువ కాలం కూడా ఉంచే దిశలో అసెంబ్లీలో ఉండరని, వీళ్ళు చేస్తున్న మాటలకి మీరు అందరూ ప్రజలు లొంగిపోయేవాళ్ళు లేరని, మేము కూడా నాయకులు కూడా భయపడట్లేదని ముందు కొడాలి నాని గారు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ మీద మాకు గ్లెడ్జ్ లేదు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్ అయినటువంటి పేద ప్రజలను కాపాడేటువంటి సీఎం కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ నాయకులు ఇచ్చే కొలాప్స్ అయిపోవటమో, లేదా వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం లొంగే వ్యక్తులు కాదు. మమ్మల్ని ఎవరు బెంచ్ చేయలేరు, మా నాయకులందరినీ ఎవరిని కూడా బెంచ్ చేయలేరు. ఇవాళ చంద్రబాబు గారే కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకున్న పొత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు కూడా వెలుగులు చింతాయని, అది ఏ నియోజకవర్గంలో నుంచి ఉన్న లోకల్గా ఉన్న ఆ వ్యక్తి కూడా, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా వ్యక్తిగతంగా మంచి వాళ్ళే ఇస్తే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారని తెలియజేస్తూ, నేను ఈరోజు పెనమలూరు నియోజకవర్గం నుంచి బోడో ప్రసాద్ గారికి మద్దతుగా వచ్చానంటే ఆయన 20 సంవత్సరాల క్రితం మాకు ఎంతో ఆ పెనమలూరు నియోజకవర్గం అంటే ఎంతో మంచిది, మేము జాబ్ చేస్తున్నాను. అందుకని ఆయన వ్యక్తిత్వాన్ని గమనించి వాళ్ళ మేము పొత్తులో భాగంగా తెలుగుదేశానికి బోడో ప్రసాద్ గారు సపోర్ట్ చేస్తూ మేము ఈ కొడాలి నాని గారి నియోజకవర్గానికి రావడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గం అంటా ఉన్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈరోజు అక్కడ వైసీపీ ఇన్ఛార్జిని మార్చిన పరిస్థితి, ఉన్న ఆయనేమో టీడీపీలోకి వస్తున్నారని చెప్పి రేపు 21న అని చెప్పి వార్త వస్తున్న పరిస్థితి, దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీ పొత్తులో? ఇప్పుడు వస్తున్న అపోహలు, అవగాహన లేని మన మీడియా కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి కాబట్టి చెప్పడం తప్పులేదు. దాన్నే కరెక్ట్ అని తీసుకోవడం కూడా మన పర్ఫెక్ట్గా లేదు. ఏ నిమిషం రాజకీయం అనేది స్టెప్స్ మారితే తెలియదు. పార్టీ కేడర్గా పార్టీ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కూడా, మొన్న అవినీతి కేసులో కూడా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి బోడో ప్రసాద్ గారు ఎంతగా కేడర్ నిలుపుకొని లోకల్ స్థాయిలో నించోబెట్టారో ఆయన తెలుసు చంద్రబాబు గారికి. అలాగే ఇంకొంతమంది పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు కూడా నించోబెట్టిన కొనకలనారు గారు, గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎంతో కేడర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కేడర్ల వ్యక్తుల్ని సీఎం స్థానంలో ఉన్నోళ్ళు, కష్టకాలంలో ఉన్నోళ్ళు వదులుకోరని నా ఉద్దేశము. ఒకవేళ బోడో ప్రసాద్ గారికి ఇవ్వరు అనే మాట అనేది మీకు లేదు. రేపు కాబోయే ఎమ్మెల్యే బోడో ప్రసాద్ గారు అని మీరు తెలుసుకోండి.